కూలీలకి, ఉపాధులకి డబ్బులు ఇవ్వడం లేదని విమర్శించారు. దీనిపై మీరేమంటారు? వాస్తవం అంటారా? దీనికి ఒకటే మాట అండి, మీరు కూలీలను దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టుకొని వీళ్ళకి ఖచ్చితంగా ఉపాధి హామీ డబ్బులు ఇవ్వలేదని చెప్పి చూపించండి. అప్పుడు మేము నమ్ముతాం. అంతవరకు దీని గురించి నమ్మేది ఉండదు. ఎందుకంటే ఆయన చేసిన ఒకే ఒక పని అండి, మీ ఇంట్లో ఉన్న చెత్త సామాన్ నాకు ఇవ్వండి, దాని బదులు నేను డబ్బులు ఇస్తా అని చెప్పి అన్నారు. ఏదైతే ఎంసీహెచ్ వర్కరు చెత్తను తీసుకెళ్ళడానికి రోజుకు గవర్నమెంట్ తరఫు నుంచి జీతం తీసుకునేవాడు నెలకు 100 రూపాయల నుంచి 300 రూపాయలు వసూలు చేస్తున్నాడు. అంటే తన డ్యూటీ ఉన్నా కూడా ఇంటి వారి దగ్గర నుంచి 100 నుంచి 300 వసూలు చేస్తున్నాడు. అటువంటి చెత్తకు పవన్ కళ్యాణ్ గారు తిరిగి డబ్బులు ఇచ్చారు. ఆయన చేసిన పని అది. మరి మీరేం చేశారు? మీరు ఆలోచించాలి కదా. కులాల పేరు మీద ఓట్లు తీసుకున్నాక తర్వాత వాళ్ళకి ఏం చేయకుండా మోసం చేశారని కూడా విమర్శించారు. దీనిపై మీరేమంటారు? ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు కులాల పేరు మీద తీశారండి? ఆయన ఒక మీటింగ్లో క్లియర్గా చెప్పారు, నాకు ఆ కులం ఈ కులం అంటూ ఏదీ లేదు, నాకు అంతా ప్రజలు సమానమే, నేను ప్రజల మనిషిని, వాళ్ళతో కూర్చొని తినగలను, వాళ్ళ గురించి మాట్లాడగలను, వాళ్ళని నా స్థాయికి తీసుకురాగలను, నేను ఆలోచిస్తున్న అది మాత్రమే, నాకు కులాల కుంపటి మాత్రం పెట్టకండి అని చెప్పి ఆయన క్లియర్ చెప్పారు. ఆ మాట చెప్పిన తర్వాత కూడా ఇంకా మీరు అక్కడనే ఆగుతున్నారంటే మీరు వాటితో రాజకీయాలు చేద్దామని చెప్పి అనుకుంటారు. రేపు పొద్దున మీ కులం వాళ్ళు కూడా మీకు ఓటయ్యారు, అది గుర్తుపెట్టుకోండి. ఏపీ ప్రజలకి ఎలాగో ఏమీ చేయలేదు, వెళ్ళి తెలంగాణ ఉన్న ప్రజలకి వాళ్ళు చేసుకోండి అని విమర్శించారు. దీనిపై మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఒకటండి, నేను తెలంగాణ వాడిని. ఆయన ఏపీలో ఏమేమి చేస్తున్నారో అవి చూసి ఆశ్చర్యపోయాను. నేను కోరుకునేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తెలంగాణకు వస్తారా, మాకు కూడా ఆయన లాంటి పాలన కావాలని చెప్పేసి. మీరు అనే మాటలో ఎంత తప్పు ఉందో నేనే చెప్తున్నానండి. నేను తెలంగాణ వాడిని, నేను కోరుకుంటున్నాను రావాలని చెప్పేసి. ఆయన వస్తారని చెప్పేసి అంటే ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఆయన ఆంధ్రాకు చేయలేదని చెప్పి మీరు అంటున్నారు. ఆంధ్ర చేయకపోతే మా వరకు ఎందుకు వస్తుందని న్యూస్? ఇప్పుడు చిన్న పిల్లలకు టిఫిన్ బాక్సులు పంపించారండి, ఎవరైనా పంపించారు ఇప్పటివరకు? ప్రపంచంలో ఏ నాయకుడైనా చూడండి, ఏ దేశమైనా చూడండి, కేంద్ర ప్రభుత్వం అనేది మధ్యాహ్న భోజనాలను చేసి పెట్టింది. అది కేంద్ర ప్రభుత్వం తన సొంత ఏం ఇవ్వట్లేదు, పార్టీ ఫండ్ నుంచి లేదా ఏదైతే కేంద్రంలో ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ నుంచి ఇస్తుంది. కానీ ఈయన మాత్రం తన సొంత డబ్బును వినియోగించి టిఫిన్ బాక్స్ అనేది పంపించడం జరిగింది. ఈయన చేసిన పని అనేది ఆంధ్రాలో చేస్తే మేము తెలంగాణలో కొనియాడుతున్నామండి. అటువంటిది మాకు కూడా కావాలని చెప్పి, మా పిల్లలు కూడా హాయిగా తినాలని చెప్పేసి. ఆయన ఏపీకి చేయలేదని చెప్పేసి అనడం, మీరు ఏపీలో ఉండేసి నిస్సిగ్గు లేకుండా మాట్లాడమంటారండి. దీన్ని మీరు నిజాలని చెప్పి మాట్లాడండి, ఎటువంటి ప్రూఫ్లు ఉంటే అవి చూపించి మాట్లాడండి. అప్పుడు మీ డిబేట్ మీరు మాట్లాడేదానికి మేము జవాబులు చెప్పడానికి కూడా వీలుంటుంది.